హలో గైస్, వీకోట మొత్తం తిరుగుతూ మన వీకోటలో దొరికే స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరా. ఈ రోజైతే డే 1 అన్నమాట. అలా మన వీకోటలో ఈవినింగ్ టైం స్నాక్స్ తిందామని ఎగు చెక్ పోస్ట్ దాటి కుప్పం రోడ్లో వెళ్ళిపోయాం. కానీ అక్కడ ఏమీ లేకపోయేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చేదారిలో ఈ పానీపూరి బండి పక్కనే స్వీట్స్ అండ్ చాట్ బండి అని కనిపించింది. వీళ్ళది రాజస్థాన్ అంట. చాలా ఇయర్స్గా ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఈయన తెలుగు మనకంటే కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. మన వీకోటలో అయితే లోకల్ పీపుల్ కంటే కూడా బయట నుండి వచ్చిన వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు కదా. మనమంతా ఇక్కడే ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం అనిపించింది. అదంతా పక్కన పెడితే ఈయన ఏదో బ్రెడ్ బన్ అండ్ కచోరీ అంటున్నాడు. సరే, ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని మొదటగా బ్రెడ్ బన్ అయితే తీసుకున్నాం. నాకైతే ఇదేం పెద్దగా నచ్చలేదండి. ఇంకోటి కచోరీ అయితే ట్రై చేశా. అందులోకి కామన్గా ఆ రెడ్ అండ్ గ్రీన్ కలర్ చట్నీస్ అయితే ఇస్తున్నారు. ఇది అయితే పర్లేదు, ఒక రకంగా బాగానే ఉండింది. డే 1 వీడియో కాబట్టి ఈ ఎగ్జైట్మెంట్లో నాకే తెలియకుండా ఒక పచ్చిమిర్చి కొరికేసా. ఫోన్లే వీడియోలో పా అనే సౌండ్ యాడ్ చేసుకోవచ్చు అనుకున్నా. కానీ ఆ కారానికి తట్టుకోలేక ఎదురుగా కనిపిస్తున్న బాదుషా కానీ జిలేబీ కానీ కావాలనింది నాలుక. సో వెంటనే అది కూడా ఒకటి వేసేసాం. బాదుషా అయితే మెత్తగా బాగుండిందండి. ఈ షాప్ ఎగు చెక్ పోస్ట్ భారత్ థియేటర్ ఆపోజిట్లోనే ఉంటుందండి. మన వీకోట్లో దొరికే అన్ని స్ట్రీట్ ఫుడ్స్ని అయితే నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేస్తాం. మన స్ట్రీట్ ఫుడ్ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. రేపు కలుద్దాం.